హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో మిరపకాయ బజ్జీ ఎలా వేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది బజ్జీలు చేస్తే పిండి సరిగ్గా అతుక్కోదు కదా, దానికి కూడా ఎలా చేయాలో చూద్దాము. పిండి ఎలా కలుపుకోవాలో ఏంటో ఒకసారి మా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా వాముని ఇలా నూరుకోవాలండి. రోట్లో కానీ ఇలా సన్నకల్లో కానీ వేసుకొని నూరుకోవాలి. మనం మిరపకాయల క్వాంటిటీని బట్టి మనం వాము తీసుకోవాలి. వాము అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం శనగపిండి వేసుకొని బాగా నూరుకొని చూపిస్తున్నారు కదా, మిరపకాయని ఇలా మధ్యకి చీల్చుకొని దాంట్లో పెట్టేసేయాలి. ఇవి బజ్జీ మిరపకాయలు కాబట్టి మనకి ఇత్తనాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఘాటు తక్కువగా ఉంటుంది, మంట ఉండదు కదా, అందుకు. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నారో. సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి, మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకుంటాం కదా, లేకపోతే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇలా మిరపకాయలు అన్నిటికీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మేమైతే పిండిని శనగపిండిని పట్టించుకొచ్చామండి, పచ్చిశనగపప్పు తీసుకొని. అందుకని కొంచెం రవ్వగా ఉంటుంది కాబట్టి మేము జల్లించుకున్నాం అన్నమాట పిండిని. మామూలు శనగపిండి అయినా వేసుకోవచ్చు, అలా అయితే పిండి మనకి ఒదిగిస్తుంది, బాగుంటుంది క్వాలిటీ అని చెప్పేసి. దాంట్లో అయితే మొక్కజొన్న పిండి కూడా కలుపుతారేమోనని ఇలా చేసాము. శనగపిండిలో మనం కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం నార్మల్ సాల్ట్, రుచికి సరిపడా నార్మల్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సరిపడినన్ని నీళ్ళు పోసుకొని చూపిస్తున్నారు కదా వీడియోలో, పిండి అలా ఉండేలాగా కలుపుకోండి. కొంచెం వాము కూడా వేసుకోవాలండి పిండిలో, అది వీడియోలో మిస్ అయింది చూపించడం. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని పిండి మొత్తం అదిగో మిరపకాయ ఎలా పెట్టేసి వేసుకోవడమేనండి. చూడండి ఎలా ఉందో, పిండి చక్కగా అతుక్కుంది కదా. మనమంతా పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి, కొంచెం చిక్కగా కలుపుకోవాలి. కొంచెం జారైనా కూడా పిండి మొత్తం జారిపోతుంది. అలాగే కొంచెం మనం పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కొంచెం తక్కువగా పీలుస్తుందంట. ట్రై చేయండి. చూస్తుంటూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి బజ్జీలు అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి బజ్జీలు. అందులో మిరపకాయ బజ్జీలు అంటే ఇంకా ఇంకా ఇష్టము. స్పైసీగా ఉంటాయి కొంచెం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో ఏంటో ఒకసారి కామెంట్ చేయండి.